ఈ రోజు అయితే ఇంట్లోనైతే చికెన్ తీసుకురమ్మన్నారు. నేనైతే చోటుపల్లికి అయితే బయలుదేరా. చికెన్ షాప్ లో అయితే ఫుల్ పబ్లిక్ ఇంటికి అయితే తీసుకొచ్చి ఫ్రెష్ గా అయితే కడిగేసా. గ్యాస్ ని అయితే వెలిగించి ఒక పాన్ అయితే పెట్టేసా. ముందుగా అయితే చికెన్ అందులో వేసి బాగా ఉడికిన తర్వాతనైతే ఒక గిన్నెలోకి అయితే వేసేసా. మళ్ళీ కడాయి పెట్టి దాంట్లో అయితే తగినంత ఆయిల్ అయితే వేసేసి రెడీగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే అందులో వేసా. తగినంత పసుపును వేసి అయితే బాగా కలిపేసా. రెడీగా ఉడకబెట్టుకున్న చికెన్ అయితే అందులో వేసి బాగా 2 రౌండ్లు అయితే కలిపేసా. ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలా కలిపేసా. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే అందులో వేసేసా. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి 5 నిమిషాల తర్వాత మూత తీసి అలా 2 రౌండ్లను అయితే కలిపేసా. ఒక 5 నిమిషాలు మూత పెట్టి 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒక 2 రౌండ్లను అయితే కలుపుకొని తగినంత కారాన్ని అయితే వేసి తగినంత ఉప్పుని వేసి అలా 2 రౌండ్లు అయితే కలిపేసా. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని 5 నిమిషాల తర్వాత తీసి తగినంత కరివేపాకుని అయితే వేసి అలా 2 రౌండ్లు అయితే కలిపేసి ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టుకొని 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి తగినంత కొత్తిమీరని అయితే వేసి ఒక 2 రౌండ్లు అయితే కలిపేసా. ఫైనల్ లో అయితే గరం మసాలా వేసి అలా ఒక 2 రౌండ్లు అయితే కలిపేసా. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నం పెట్టుకొని చికెన్ ఫ్రైని అలా కలుపుకొని తింటే టేస్ట్ అయితే వేరే లెవెల్. సాయంత్రం అయితే మా నాగరాజు చౌటుపల్లి పోదాని అన్నాడు. అలా చౌటుపల్లికి అయితే బయలుదేరాము. నాగరాజు అయితే పని ఉంటే కొద్దిసేపు పక్కకు ఆగిన రోడ్డు కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. మేమైతే స్వీట్ షాప్కి వచ్చినాము. ఏదో స్వీట్ తీసుకుందాం అన్నాడు నాగరాజు. స్వీట్స్ అయితే అక్కడనైతే తీసుకొని మనమైతే జ్యూస్ ఫలోడా దగ్గరికి అయితే వచ్చాను. నాగరాజు అయితే బాదం అయితే ఆర్డర్ ఇచ్చాడు. అలా బాదాన్ని అయితే తాగేసాం గాయస్. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.